ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఇటీవల విడుదలయ్యి సంచలనమే కాకుండా వివాదాలను కూడా సృష్టించినటువంటి మూవీ 'పుష్ప 2' ఇది కాంట్రవర్సీలోకి వెళ్ళడము, అల్లు అర్జున్ గారి మీద కూడా కొంతవరకు కొంత అపవాదులు రావడము, ఈ సినిమా విషయంలో రిలీజ్ అయిన తర్వాత కొన్ని అపశృతులు జరగడము, ఒక మహిళ చనిపోవడము జరిగింది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి జ్యోతిషపరమైనటువంటి కారణాలేంటి, ముఖ్యంగా అల్లు అర్జున్ గారి హారోస్కోప్లో ఎటువంటి పీరియడ్ నడుస్తోంది, ఎందువలన ఇటువంటి ఊహించినటువంటి ఒక విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది కొంతవరకు నేను డిస్కస్ చేస్తాను. అయితే ఈ వీడియోలో నేను చార్ట్ని చూపించి పరాశర అండ్ జైమిని రెండు పద్ధతుల్లోనూ పరాశర వింశోత్తరి దశ ఏం నడుస్తోంది, జైమినిలో ఉన్నటువంటి దశలు ఏం నడుస్తున్నాయి, వాటి ప్రకారం ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఈ బ్యాడ్ పీరియడ్ అనేది ఎంతకాలం ఉంటుంది అనేది కూడా నేను తెలియజేస్తాను. అయితే ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఈ సినిమా హిట్టా లేదా కలెక్షన్ ఎంత వచ్చింది ఇటువంటి వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నా ఇంటెన్షన్ కూడా అది కాదు. అయితే ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఆ సంఘటన జరగడం వెనకాల ఉన్నటువంటి జ్యోతిషపరమైన కారణాలు ఏంటి, ఏ గ్రహాలు ఏ దశలు ఈ సంఘటనలు కలగడానికి దోహదం చేశాయని తెలుసుకున్నట్టయితే, సిమిలర్ కాంబినేషన్స్ సిమిలర్ దశ కనుక మనకు కూడా వచ్చినట్టయితే మనం కొంతవరకు జాగ్రత్త పడవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ చార్ట్గా తీసుకుని కొంతవరకు గ్రహాల యొక్క బిహేవియర్ని అనలైజ్ చేసి ఈ గ్రహాలు వాళ్ళ దశల్లో ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అది ఎలా మనం చెక్ చేసుకోవచ్చు, ఈ దృష్టికోణంలో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది కేవలం ఒక జ్యోతిషపరమైనటువంటి విశ్లేషణగానే చూడాలి తప్ప వేరే వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ నాకు లేదు, అల్లు అర్జున్ గారి విషయంలో కావచ్చు, ఆ సినిమా విషయంలో కావచ్చు. అయితే ఈ సినిమా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది, భారీ బడ్జెట్ చిత్రము. అల్లు అర్జున్ గారు కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తోనే ఈ సినిమాని రిలీజ్ చేశారు, నిర్మాతలు, నటుడు, దర్శకులు అందరూ కూడా. అయితే అది విడుదలైన తర్వాత నుంచి ఎన్నో వివాదాలు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ వివాదాలకు కారణము విశ్లేషించడానికి జ్యోతిషపరంగా మనం ట్రై చేసినప్పుడు అందరి జాతకాలని చూడాలి. యాక్చువల్గా చెప్పాలంటే అందరి విషయంలోనూ కూడా ఇటువంటి జ్యోతిషపరమైనటువంటి కొంత బ్యాడ్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారి ఎందుకు మనం అనలైజ్ చేస్తున్నామని చార్ట్ అంటే, ఆయనకు ముఖ్యంగా ప్రధానంగా కొన్ని విమర్శలకి టార్గెట్ అయ్యారు కాబట్టి కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన హారోస్కోప్లో ఎటువంటి దశలు నడుస్తున్నాయి, ఆ దశలు ఎందుకు ఇటువంటి కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగించాయి, ఇది అనలైజ్ చేయడం చాలా అవసరం కూడా. జ్యోతిష్యం అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఇది కొంతవరకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను అల్లు అర్జున్ చార్ట్ గురించి విశ్లేషణ చేశాను. అయితే ఆ వీడియోలో నేను డీటెయిల్గా ఆయనకి ఎటువంటి దశ నడుస్తుంది, ఆయన చార్ట్ ఏంటి, ప్లానటరీ పొజిషన్స్ ఏంటి, ఆయన చార్ట్లో ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటి, ఎలా ఉండబోతోంది ఆయన యొక్క సినిమా కెరీర్, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆయన సినిమా కెరీర్ మాత్రం చాలా చాలా బాగుండబోతోంది రానున్న రోజుల్లో కూడా. అయితే ఈ పర్టికులర్ పీరియడ్లో కొంతవరకు కొంత అపశృతి జరిగింది, ఇది ఒక టెంపరీ ఫేజ్ అని మాత్రమే అనుకోవాల్సి ఉంటుంది. అది ఏంటి అనేది నేను చార్ట్ చూపించి దశలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను, పరాశర అండ్ జైమిని పద్ధతులు రెండిట్లోనూ కూడా. ఈ విధంగా జైమిని కూడా ఎంతవరకు మనకి ఇండికేషన్స్ ఇస్తుంది అని ఒక అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో అనాలిసిస్ నేను చేస్తున్నాను. ఇది అల్లు అర్జున్ గారి హారోస్కోప్. ఇది ఆయన లగ్నము ధనుర్లగ్నము, లగ్నంలో కేతువు, 3వ చంద్రుడు, 4వ రవి, 5వ కుజుడు బుధుడు, 6వ శుక్రుడు, 7వ రాహువు, 11వ శని, 12వ గురువు శని ఇద్దరు కూడా వక్రించున్నారు. ఇక ఆయన జరుగుతున్నట్టు ప్రస్తుత మహాదశ అంతర్దశ చూస్తే శని మహాదశలో బుధ అంతర్దశ నడుస్తోంది. శని మహాదశ స్టార్ట్ అయినప్పుడు ఆయన పుష్ప 1 రిలీజ్ అయింది, అది చాలా మంచి విజయాన్ని సాధించింది, మంచి పేరు తీసుకొచ్చింది. అది శని మహాదశలో శని అంతర్దశ. అయితే ఎప్పుడైతే బుధ అంతర్దశ వచ్చిందో
ఆయనకి కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుష్ప 2 అనేది కొంత కాంట్రవర్సీలోకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి అని చూసినట్టయితే జైమినిలో కూడా మనం చూద్దాము. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిగా పరాశర సిస్టంలో వింశోత్తర దశ, మహాదశ, అంతర్దశ చూసుకున్నట్టయితే శని లగ్నం నుంచి 11th హౌస్లో ఉచ్చలో ఉండడం అనేది చాలా మంచి యోగం. అది అందులోనూ సెకండ్ లార్డ్ అయినటువంటి శని 11th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండడం, అందులోనూ రెట్రోగ్రేడ్ అయి ఎగ్జాల్ట్ అయి ఉండడం అనేది అద్భుతమైనటువంటి ధనయోగాన్ని సూచిస్తుంది. అందుకే ఆయన ఇప్పుడున్నటువంటి యాక్టర్స్లో చాలా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి యాక్టర్ ఆయన. ఈ విధంగా ఇక్కడ శని చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు, ఆయనకి ధనయోగాన్ని ట్రిగర్ చేస్తున్నాడు. అటువంటి శని మహాదశ నడుస్తోంది. అయితే బుధుడు విషయానికి వచ్చినప్పుడు బుధుడు 5th హౌస్లో కుజుడితో చేరుకుని ఉండడము, ఎప్పుడైతే శని కుజులు పరస్పరం వీక్షించుకుంటూ ఉంటారో ఆ స్థానానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీస్ అనేవి ఉంటాయి, ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది ఉంటుంది. ఈ విధంగా చూసినప్పుడు బుధుడు ఈ శని కుజుల యొక్క యాక్సెస్లో బుధుడు ఉండడము ఇది మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే వక్రించిన శని కారణంగానే ఈ వివాదాలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. అలాగే బుధుడు లగ్నం నుంచి 10th హౌస్కి అధిపతి, 10th లార్డ్, అందుకే కెరీర్కి సంబంధించినటువంటి వివాదాల్లో ఆయన ఇరుక్కున్నారు. ఇక్కడ నేను జైమిని కారకత్వాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆత్మకారక, అమాత్యకారక, అలాగే దారకారక వరకు. అమాత్యకారక ప్లానెట్ ఎప్పుడు కూడా కెరీర్ని సూచించేటువంటి ప్లానెట్. ఇక జైమిని దశల దగ్గరికి వచ్చినట్టయితే పుష్ప 2 రిలీజ్ సమయంలో శని మహాదశలో బుధ అంతర్దశ నడుస్తోంది వింశోత్తరలో. జైమిని దశలు చరదశ వచ్చేసి మిథున మహాదశలో మకర అంతర్దశ, మండూక దశ వచ్చేసి మేష మహాదశలో మకర అంతర్దశ. ఇక్కడ చరదశ అనేది ఓవరాల్గా అన్ని రకాలుగా స్టడీ చేయడానికి చూడవలసినటువంటి దశ. మండూక దశ అనేది స్పెసిఫిక్గా కెరీర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని అనలైజ్ చేయడానికి చూడవలసినటువంటి దశ. ఈ 2 దశల్లోనూ మకరము అంతర్దశగా నడుస్తోంది. ఇక మొట్టమొదట చరదశకు వచ్చినట్టయితే చరదశ మిథున దశ. మిథునంలో రాహు ఉన్నాడు. ఇక్కడ చరదశ అని కూడా నేను మెన్షన్ చేశాను. మిథునంలో రాహు ఉన్నాడు. అలాగే అంతర్దశ మకరము. ఇప్పుడు చూడండి, రాహు ఎప్పుడైతే ఉంటాడో మిథునంలో ఎగ్జాల్ట్ అయ్యి ఉచ్చలో ఉంటాడో తప్పకుండా వారికి దానికి సంబంధించినటువంటి వివాదాలు అనేవి చోటు చేసుకుంటాయి. అయితే ఎందుకు కేవలం రాహువు మిథునంలో ఉండడం వలన ఎందుకు వివాదాలు వచ్చాయి అంటే ఇక్కడ ఆయన కారకాంశ లగ్నం ఏంటి అనేది చూడండి. కారకాంశ లగ్నం ఇక్కడ కేఎల్ఎన్ని రాశాను. కారకాంశ లగ్నము మీనమైంది. దాని నుంచి 4వ ఇంట్లో రాహు ఉన్నాడు మిథునంలో. ఆ మిథునం యొక్క దశ నడుస్తోంది. కారకాంశ లగ్నం అంటే ఏంటి? జాతకంలో ఆత్మకారక గ్రహం ఏదైతే ఉందో ఇక్కడ రవి ఆత్మకారకుడు, అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహం ఆత్మకారక గ్రహం. నవాంశలో ఏ రాశిలో ఉంటాడో అది D1 చార్ట్లో కారకాంశ లగ్నం. ఈ విధంగా కారకాంశ లగ్నం నుంచి 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఇది పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ చేయడము ఇటువంటి వాటిని సూచిస్తుంది. అలాగే మకరం విషయానికి వచ్చినట్టయితే స్పెసిఫిక్గా మకరంలో ఎందుకు జరిగింది అని కనుక చూసినట్టయితే అంతర్దశ సపోర్ట్ కూడా ఉండాలి. మకరానికి 11వ ఇంట్లో గురువు వక్రించి ఉన్నాడు అమాత్యకారకుడై. అలాగే అందులో ఘటిక లగ్నం ఉంది, రాజ్యారూఢం ఉంది. 8 అంటే రాజ్యారూఢం అంటే 10th హౌస్ యొక్క ఆరూఢము. ఇక్కడ చూడండి, ఘటిక లగ్నము అనేది కెరియర్ నేమ్ అండ్ ఫేమ్ సూచిస్తుంది, రాజ్యారూఢం అనేది నేమ్ అండ్ ఫేమ్ సూచిస్తుంది. ఈ రెండు ఉన్నటువంటి వృశ్చికంలో గురువు వక్రించి ఉన్నాడు. గురువు అమాత్యకారకుడు. అదేవిధంగా కుజుడి యొక్క దృష్టి గురువు మీద ఉంది రాశి దృష్టితో. ఎందుకంటే మేషము వృశ్చికము పరస్పరం చూసుకుంటాయి జైమినిలో. ఈ విధంగా కుజుడి యొక్క దృష్టి గురువు మీద ఉంది, అమాత్యకారకుడు అండ్ గురువు మీద ఉంది. అలాగే ఈ మకర అంతర్దశ ఏదైతే నడుస్తుందో దాని మీద గురువు యొక్క దృష్టి ఉంది. అంటే చాలా హయ్యెస్ట్ బడ్జెట్తో సినిమా తీయడం అనేది జరుగుతుంది. కానీ వక్రించిన గురువు అలాగే అమాత్యకారకుడు యొక్క స్థితి అలా ఉండడం వలన కొంతవరకు అది వివాదాలకి దారితీస్తుంది. అలాగే మండూక దశ అనేది కెరీర్ గురించి స్పెసిఫిక్గా చూడవలసింది. అందులో మహాదశ మేషము, అంతర్దశ మకరం.
మేషంలో కుజుడు ఉన్నాడు, మేషం నుంచి 7వ ఇంట్లో శని వక్రించి ఉన్నాడు. అలాగే జ్ఞాతికారక గ్రహమైనటువంటి చంద్రుడు మేషాన్ని చూస్తున్నాడు. జ్ఞాతికారక గ్రహం అంటే అన్నిటికంటే తక్కువ ఉన్నది దారకారక, దానికంటే కొంచెం ఎక్కువ ఉన్నది జ్ఞాతికారక. జ్ఞాతికారక గ్రహం అనేది 6th లార్డ్ ప్లస్ 8th లార్డ్ ప్లస్ 12th లార్డ్, ఈ ముగ్గురు కలిస్తే ఎంత మ్యాలిఫికో అంత చెడు ప్రభావం ఇచ్చేటువంటి గ్రహం. అటువంటి చంద్రుడి యొక్క దృష్టి మేషం మీద ఉంది. అందుకే మానసికపరమైనటువంటి కొంత స్ట్రెస్, మనసుకి కష్టం కలిగించేటువంటి సంఘటన, అంటే ఒక మహిళ చనిపోవడం అనేది ఆయనకి చాలా కష్టం కలిగించి ఉంటుంది. డెఫినెట్గా ఇటువంటి సంఘటనలన్నీ కూడా జరగడానికి ఆస్కారం కలిగించింది. ఎప్పుడు కూడా మనకి జైమినిలో చూసినప్పుడు కన్ఫర్మ్డ్గా మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. దశ అంతర్దశలు ఎప్పుడైతే పాపగ్రహాలతో ప్రభావితం అవుతాయో తప్పకుండా కొంత దుష్ప్రభావం ఉండి తీరుతుంది. ఈ జైమిని సిస్టంలో చూడండి, మకర అంతర్దశని తీసుకున్నట్టయితే మకరానికి 12వ ఇంట్లో కేతు ఉన్నాడు. అంటే అపవాదు, నిందలు, ఇవన్నీ కూడా సూచించేటువంటి ఆ ప్లేస్ 12th హౌస్. మకరం నుంచి 12th హౌస్ అది. అందుకే ఆయన మీద లీగల్ యాక్షన్స్ కూడా ఫైల్ అయ్యాయి, కేసు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ జరగడానికి కారణము ఆ కేతు యొక్క ప్లేస్మెంట్. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా రిజల్ట్స్ ఇస్తాడు కేతువు. ఆయన నిజంగానే చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో సెలబ్రేట్ చేసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో థియేటర్కి రావడం జరిగింది, సంజయ్ థియేటర్కి. కానీ అక్కడ చాలా అనూహ్యమైనటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నారు. కేతు అటువంటి చాలా విపత్కర పరిస్థితుల్ని చాలా సడన్గా ఇచ్చాడు. అది కూడా డెత్ వంటి చాలా సీరియస్ సిచ్యువేషన్ని కలిగించాడు. ఈ విధంగా జైమిని సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తోంది. ఇక మిగతా అంశాల దగ్గరికి వచ్చినట్టయితే ఇందాక మెన్షన్ చేసినట్టుగా వక్రశని యొక్క మహాదశ, శని ధనుర్లగ్నానికి మారకుడు. అలాగే క్రూర గ్రహం, అటువంటి గ్రహం యొక్క దశలో బుధుడి అంతర్దశ. బుధుడు ఎవరితో ఉన్నాడు? వ్యయాధిపతి అయినటువంటి కుజుడితో ఉన్నాడు. అలాగే శని కుజుల వీక్షణ. ఇక గోచారం విషయానికి వచ్చినట్టయితే ఏలినడిసి నడుస్తుంది దానికి కుంభరాశి. అలాగే మకరము కారకాంశ నుంచి 11వ ఇల్లు అయింది కాబట్టి హై బడ్జెట్ మూవీ ఇవన్నీ కూడా సూచిస్తుంది 12th హౌస్ అనేటువంటి మకరం. ఆ మకరం నుంచి ఈ కేతు యొక్క స్థితి అనేది అందులో కాంట్రవర్సీని సూచిస్తుంది. ఇక చరదశ ఇందాక చెప్పినట్టుగా రాహు మిథునంలో ఉండడము, మకరం అనేది మిథునం నుంచి 8వ ఇల్లు, అక్కడి నుంచి 12వ ఇంట్లో కేతువు, ఇవన్నీ కూడా కారణాలుగా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే అంతర్దశ నుంచి 8th హౌస్ సింహమైంది. 8th హౌస్ అనేది అపనిందలు, అవమానాలు ఇటువంటివి సూచించేది. దాని మీద శని యొక్క రాశి దృష్టి ఉంది, బుధ కుజ గ్రహాల యొక్క రాశి దృష్టి ఉంది. ఎందుకంటే మేషం సింహాన్ని చూస్తుంది, తుల కూడా సింహాన్ని చూస్తుంది. చర రాశి స్థిర రాశి పరస్పరం చూసుకుంటాయి జైమిని సిస్టంలో. ఇన్ని రకాల బలమైన కారణాలు ఉన్నప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. ఇక వర్షఫలం ఆధారంగా కనుక చూసినట్టయితే చాలామందికి గోచారం అనేది పరిచయం ఉంది, కానీ వర్షఫలం అంటే ఏంటి అనేది పెద్దగా పరిచయం లేదు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు రవి ఎన్ని డిగ్రీల్లో ఉంటాడో, మళ్ళీ కరెక్ట్గా ఆ బర్త్ డేట్ వచ్చినప్పుడు లేదా రవి అన్ని డిగ్రీలో ఉన్నప్పుడు చార్ట్ కనుక వేస్తే ఆ చార్ట్ ఎలా ఉంటుంది అనేది వర్షఫల చార్ట్. అంటే ఆయన ఏప్రిల్ 8వ తారీఖు జన్మించాడు. 2024 సంవత్సరంలో రవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో అన్ని డిగ్రీల్లో చార్ట్ వేస్తే అప్పుడు లగ్నం సేమ్ ఉండకపోవచ్చు, అప్పుడు లగ్నము మిథున లగ్నం వచ్చింది. అలాగే ముంత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వర్షఫలంలో. అంటే ఇది పరిచయం లేదు కాబట్టి అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ముంత అంటే ఇది వర్షఫల లగ్నము అని తీసుకోండి. ఇక్కడి నుంచి ప్లానటరీ ప్లేస్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యము. ఆ సంవత్సరం అంతా ఎలా గడుస్తుంది అని చెప్తుంది ముంతా ప్లేస్మెంట్. ఇక్కడ చూడండి, ముంత నుంచి 10వ ఇంట్లో శని కుజులు ఉన్నారు. ఈ కలయిక ఎక్కడున్నా ప్రాబ్లమేటికే, అందులోనూ 10వ ఇంట్లో ఉన్నారు. అందుకే ఆయనకి కెరీర్కి సంబంధించినటువంటి పెద్ద ఉపద్రవం అనేది జరగడం అక్కడ తటస్థించింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది ఉపద్రవం అని నేను చెప్పడం లేదు. ఒక మహిళ మరణించడం కావచ్చు, ఆయన చాలా
క్రూషియల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. నిజంగానే గిల్టీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు, తన వల్ల ఇటువంటి ఒక సంఘటన జరిగిందని. ఇటువంటి వాటికి కారణము వర్షఫలంలో కూడా గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడము. ఈ విధంగా గురువు కూడా చూడండి, ముంతా నుంచి 12వ ఇంట్లో ఉన్నాడు. గురుబలం కూడా తగ్గింది. ఏ విధంగా చూసినా కానీ ఆయనకి వర్షఫలం రీత్యా, గోచార రీత్యా, పరాశర దశాభుక్తి రీత్యా, అలాగే జైమిని దశాభుక్తి రీత్యా ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు ఎన్నో రోజులు ఉండవు. కొన్ని నెలల తర్వాత ఆయన మళ్ళీ నార్మల్ అయ్యి ఆయన కెరియర్లో ఇంతకుముందులాగే కంటిన్యూ అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి నడుస్తున్నటువంటి శని మహాదశ చాలా చాలా స్ట్రాంగ్ దశ. ఈ శని మహాదశలో ఆయన అద్భుతమైనటువంటి విజయాలను అందుకుంటారు. అయితే ఇటువంటి అంతర్దశలు వచ్చినప్పుడు గోచారం కూడా తోడయి, వర్షఫలం కూడా దానికి తోడై, జైమిని దశాభుక్తి కూడా అటువంటి దశలు నడుస్తున్నప్పుడు సివియర్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. ఆ తర్వాత ఆ దశలు అయిపోయి, అంతర్దశలు అయిపోయి ముందుకెళ్తున్న కొద్దీ మళ్ళీ నార్మల్ లైఫ్ అని లీడ్ చేస్తాడు. మళ్ళీ ఆయన సక్సెస్ బాటలో ముందుకెళ్తారు. ఈ విధంగా జైమిని, పరాశర 2 సిస్టంలోనూ అనలైజ్ చేయడము, అలాగే గోచారము, వర్షఫలము ఇవి కూడా చూసుకుంటూ ఉండడం ద్వారా ఈ సంవత్సరం మనకి ఎంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎంతవరకు మనం రిస్క్ తీసుకోవచ్చు, ఫైనాన్స్ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, ఇలాంటివి ఒక అంచనా వేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఇటువంటి అనాలిసిస్ అనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ కనుక చూసినట్టయితే పరాశర పద్ధతిలో నడుస్తున్నటువంటి దశాభుక్తి, అలాగే జైమిని దశాభుక్తి ఈ రెండు కూడా కొంత ప్రతికూలంగా ఉండడము, అలాగే వర్షఫలంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితి నెలకొని ఉండడం, వీటి వలన ఆయన సినిమా రిలీజ్ అయ్యి ఆయన యాక్టింగ్కి మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ కూడా ఈ ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ వలన కొంతవరకు అపవాదులు కూడా మూటకొట్టుకోవాల్సి వచ్చింది, కొంత కాంట్రవర్సీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఇలాంటి దశలు నడుస్తున్నప్పుడు శని కుజ కాంబినేషన్ కావచ్చు, జ్ఞాతికారక ఇంపాక్ట్ అవ్వచ్చు, జైమిని దశలు స్టడీ చేసేటప్పుడు, అలాగే ఆ ముంతా ప్లేస్ నుంచి ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేయడం వల్ల వర్షఫలం రీత్యా కూడా ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో కూడా ఎటువంటి దశలు వస్తున్నాయి అంటే కొంత జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ అనాలిసిస్ కొంత సహాయపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.